స్వాతంత్ర్యం కోసం పుట్టిన కాంగ్రెస్ పార్టీ అత్యాశకు పోయి కుప్పకూలిపోయిందని ఎద్దేవా చేశారు మంత్రి చెల్లిపోయిన వేణుగోపాల్. మంచి ఆశయాలతో ప్రారంభమైన ఎన్టీఆర్ పార్టీని చంద్రబాబు నాశనం చేశారంటూ సీరియస్ అయ్యారు. రాజ్యసభ దక్కించుకోవాలనే ఆశతో ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి కాంగ్రెస్ లో కలిపారు. ఇక ప్రశ్నిస్తారని పార్టీ పెట్టిన పవన్ ప్రజలతో ప్రశ్నించుకునే స్థాయికి వెళ్లిపోయాడంటూ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ పుట్టింది 130 ఏళ్ళు 140 ఏళ్ళు చరిత్ర అని చెప్తారు కదా. పుట్టినటువంటి కాంగ్రెస్ పార్టీలో ఆశయం కోసం పుట్టిన కాంగ్రెస్ పార్టీ ఆశ అత్యాశ పెరిగిపోవడం వల్ల ఆశ అత్యాశ దేనికోసం కాంగ్రెస్ పార్టీ స్థాపించారు? ఒక ఆశయం కోసం. కాంగ్రెస్ పార్టీలో పెద్దలు ఎలా ప్రవర్తించారు? ఆశ పెరిగింది, అత్యాశగా మారింది. కనుక కాంగ్రెస్ పార్టీ కనుమరుగైంది. తెలుగువాడి ఆత్మగౌరవం కోసం, తెలుగువాడి ఆత్మగౌరవం ఢిల్లీ నడివీధుల్లో తాకట్టు పెడుతున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు అని నాడు ఎన్టీ రామారావు గారు ఒక ఆశయం కోసం పార్టీ పెట్టారు. దురదృష్టం ఏంటంటే తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి చంద్రబాబు నాయుడు ఏదైతే ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ ఆశయాలు ఏదైతే ఉన్నాయో వాటిని తొంగలో తొక్కేసి ముందు ఆశ తర్వాత అత్యాశకి పోయాడు. ఆరోగ్యశ్రీ అనేటువంటి మహత్తరమైనటువంటి ఒక కార్యక్రమం తీసుకుంటే 640 మంది మరణించారు. దాన్ని చూసి చెలించి, అంటే తండ్రి చేసిన మంచి పనుల్ని కొనసాగించాలని బాధ్యత నాదని ఆశయంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టారు.